న్యూ యంగ్ కాన్సెప్ట్ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారములు. న్యూ యంగ్ లోపల అచీవ్మెంట్ సాధించినటువంటి గ్రేట్ లీడర్స్ వాళ్ళ ఒపీనియన్ తెలియజేస్తున్నారు. సక్సెస్ సాధించినటువంటి వ్యక్తులు చెప్పేటటువంటి మాటలు మనం విన్నట్లయితే మనం సక్సెస్ సాధించడానికి, మనం విజయం సాధించాలంటే సక్సెస్ సాధించినటువంటి వారి బాటలో మనం నడవలసి ఉంటుంది. విజయం పొందిన వాళ్ళు ఏ విధంగా సక్సెస్ సాధించారో వాళ్ళు చెప్పేటటువంటి మాటలు వింటే మనకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. విజయ పరంపర లోపల ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలనుకుంటే ఈ వీడియోను ప్రతి ఒక్కరూ పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ మీ మిత్రుడు దాసరి శంకరయ్య. రాయల్టీ ఇన్కమ్ ని స్టార్ట్ చేస్తారు కదా. సో మనం 3 స్టార్స్ తో మొదలు పెట్టుకుందాము. మొట్టమొదటిగా ఈ రోజు సెషన్ ని 3 స్టార్ తో స్టార్ట్ చేసుకున్నామండి. ప్లీజ్ వెల్కమ్ కృష్ణయ్య గారు. కృష్ణయ్య సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓ వెరీ గుడ్ అండి, వెరీ వెరీ నైస్ సార్. థ్యాంక్ యూ రవిచంద్ర సార్. ప్లీజ్ వెల్కమ్ సార్ కృష్ణయ్య గారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ నా పేరు కృష్ణయ్య, మాది పాల్వంచ సార్. నాకు మన కిర్సెల్ కంపెనీని ఇంట్రడ్యూస్ చేసింది మన సత్య గౌడ్ సార్. సార్ నేను ఈ కంపెనీలోకి మార్చి 2025లో రావడం జరిగింది. ఇది రావడానికి ముందు నేను అసలు నెట్వర్క్ కంప్లీట్ గా నాకు వద్దు, నేను అగ్రికల్చర్ లో ఉందాం అని ఒక 10 ఎకరాల వ్యవసాయం చేసుకుంటూ నా పని నేను చేసుకుంటూ, దాంతో పాటు ఖమ్మం శ్రీ చైతన్య కాలేజ్ లో నేను వర్క్ చేసుకుంటూ పిఆర్ఓగా చేస్తూ ఆ విధంగా నా జీవనం కొనసాగుతుంది. ఇదివరకు నేను నెట్వర్క్ లో చేసిన, కానీ 2019 నుండి ఇక వద్దు అనుకొని నేను పక్కకు పెట్టినా. కానీ సత్యగౌడ్ సార్ వచ్చి, సార్ నా యొక్క 40 సంవత్సరాల చరిత్రలో ఇలాంటి ప్రొడక్ట్ నేను చూడలే కృష్ణయ్య, నువ్వు చేయొచ్చు, బాగుంది అని చెప్పేసి నాకు చెప్పిన తర్వాత, సరే చూద్దాం సార్, కానీ బాగుంటే చేస్తా నేను అని చెప్పిన తర్వాత ఫస్ట్ నేను ఈ ప్రొడక్ట్ ని యూజ్ చేసిన తర్వాత ఫస్ట్ డే, సెకండ్ డే, ప్రతి రోజు కూడా ఈ ప్రొడక్ట్ ని అబ్జర్వ్ చేస్తా ఉన్నా, ఎలా పనిచేస్తుంది, ఎలా ఉంటుంది. ఎందుకంటే ఇది వరకు నేను కొన్ని కంపెనీలు చేసిన, దాంట్లో టైపే ఉందా, ఇంకేది బెటర్గా ఉంటే బాగా చేద్దాం అని అనుకుంటూ రెండోసారి ప్రతి రోజు కూడా జూమ్ మీటింగ్ అటెండ్ అవుతా ఉన్నా. రవిచంద్ర సార్ మాటలు, నెక్స్ట్ అందరి సత్య గౌడ్ సారి, లైన్ సారి, తర్వాత అందరి ప్రతి రోజు కూడా ప్రతి జూమ్ మీటింగ్ కూడా నేను అటెండ్ అవుతా ఉన్నా. ఇటు ప్రొడక్ట్ వాడుతా ఉన్నా. 10 days లో నాకు ఈ పొలంలో హార్డ్ వర్క్ చేస్తూ నడుములో పట్టుకుంది, దానికి సంబంధించిన కొన్ని ఎక్సర్సైజ్ చేసిన, బెల్ట్ పెట్టిన, అయినా పోలేదు. కానీ దీంట్లో ఏ మిరాకిల్ జరిగిందో గానీ 10 days లో ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చేసింది. అది నా మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. ఏందబ్బా ఇదేదో కొంచెం నాకు తేడా కుడుతుంది అని, దాంతో నాకు ఇంకా కొంచెం ముందుకు లాగినట్టుగా అయింది. చూద్దాం ఇంకా కానీ అది ప్రొడక్ట్ రిజల్ట్ వచ్చింది. ప్రొడక్ట్ ఉదయం సాయంత్రం 2 పూటలు వాడుతున్నా, కానీ జూమ్ మాత్రం కంపల్సరీ. అసలు ఏంది ఇంకా తెలుసుకోవాలా, ఎందుకంటే లోపలేమో ఇంకా చేయాలని ఒకటి తపన అనేది బాగుంది. నెక్స్ట్ చూస్తున్నా, కానీ ఆఫ్టర్ ఒక 1 month తర్వాత నాకు ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్ ఏంటంటే, నాకు కంటి చూపు పెరిగింది. అది ఎలా అంటే, నేను చర్చికి వెళ్తా, బైబిల్ చదువుతా ఉంటే రాత్రుల్లో మచ్చకు కనపడటం, కొద్దిసేపు చదవగానే తలనొప్పి రావడం, ఏంది అని నేను బాగా ఇబ్బంది పడ్డా. ఈ వయసులో ఇట్లా జరగటం ఏంది, నేను అట్లా దేవునికి దూరంగా అవుతాం అయింది, ఈ కంటి చూపు ఇట్లా అని ఒక బాధ అనేది లోపల ఉంది. ఎప్పుడైతే కంటి చూపు పెరిగిందో, నైట్ 1 గంట 2 ఆ విధంగా ఉన్నా కానీ ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు కనీసం ఆ తలనొప్పి రావడం కానీ అట్లాంటి ఏ సింటమ్ కూడా లేదు, స్పష్టంగా కనబడుతుంది. దీనితో నేను ఫుల్ రిజల్ట్ తీసుకున్నాను. తర్వాత ఇంకోటి, అసలు ఒక అద్భుతమైన రిజల్ట్ ఇంకోటి ఏంటంటే, నాకు ఈ ఫోన్ లో మాట్లాడి భయంకరమైన రేడియేషన్. కొద్దిసేపు మాట్లాడితే మెడ నరాలు ఇట్లా గుంజుతాయి.
ఇక నేను ఇక కరెక్ట్ గా మెడకి ఏదో ఒక టవల్ కట్టుకోవడమా, ఇక అట్లా కొద్దిసేపు 1 డే రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. అందుకే నేను నెట్వర్క్ వద్దని పక్కా పెట్టుకున్నా, ఫోన్లు ఎక్కువ మాట్లాడాలని. కానీ ఇది వాడిన తర్వాత ఆ రేడియేషన్ కూడా పోయింది. ఆ మెడ నర లాగుడు, నిద్ర లేకపోతే ఒక రోజంతా భయంకరమైన పెయిన్ ఉండేది. కానీ దేవుని దయ వల్ల నిజంగా క్యూసెల్ వాడిన ప్రతిది కూడా పోయింది. తర్వాత ఇది నేను వాడుతా ఉన్నా అనుకోకుండా నా బాడీలో కూడా మొత్తం చేంజెస్ వచ్చేసినాయి. కలర్ ఇంప్రూవ్మెంట్ అయినా, మంచి ఒక యవ్వనం వచ్చినట్టుగా నా బాడీలో అలా వచ్చేసింది. ఇక ఇప్పుడు దీన్ని ఎందుకు చేయకూడదు మార్కెటింగ్ అని నేను లోకల్లో జూమ్ మీటింగ్ వినేది, అసలు ఆ ఉద్రేకం తట్టుకోలేక వెంటనే బండేసుకొని ఇటు భద్రాచలం ఇటు లోకల్లో పాలవంచ చుట్టుపక్కల తిరిగి వచ్చేది, లీడర్స్ ని కలిసేది, 2-3 చెప్పేది. సరే చూద్దాం ఓకే, ఇదివరకు ఏం చేసినా ఇది చేసినా, అరే ఇందిరా నేనేమో ఇంత ఉద్రేకంతో వచ్చిన వీళ్ళేమో సింపుల్ గా తీసుకున్నారని ఈ మాట. ఓకే అనుకొని నేను పాల్వంచ నుంచి 100 కిలోమీటర్లు ఖమ్మం వెళ్ళి ఇక్కడ వర్క్ చేయాలి. ఎందుకంటే నా లోపల జరిగిన విషయం అది ఇంత అంత కాదు. నన్ను ఇక అసలు కూర్చొని ఎట్లే డైరెక్ట్ గా ఖమ్మం వెళ్ళా. 1 వీక్ అక్కడ స్టే చేసిన. అక్కడ తెలిసిన వాళ్ళందరినీ ఫాలోఅప్ చేసుకున్నా. వెళ్ళిన ఒక్క కస్టమర్ నన్ను నమ్మి ప్రోడక్ట్ తీసుకున్నారు. వీళ్ళొక్కరిని వదిలిపెట్టద్దు అనుకున్నా నేను. మంచిగా ఫస్ట్ డే నుండి ఫాలోఅప్ చేసుకున్నా. 3rd డే మధ్యలో 5th డేకి మళ్ళీ అక్కడికి వెళ్ళి మనం కలిసి ఎలా ఉన్నారు ఓ జూమ్ మీటింగ్ వినిపించి, అమ్మ మంచిగా వాడండి, వాటర్ మంచిగా తాగాల మంచిగా చెప్పి మళ్ళీ 11వ రోజు మళ్ళీ ఒకసారి వెళ్ళిన. 11వ రోజుకెల్లా ఎవరికైతే నేను ఫస్ట్ ఖమ్మంలో ఇచ్చిన ఒక అద్భుతమైన రిజల్ట్ వచ్చేసింది. 65 సంవత్సరాలు 11 సంవత్సరాల నుంచి కాళ్ళ నొప్పులతో బాధపడి చెయ్యి తల దూకుటను కూడా పైకి లేపలేని పరిస్థితి. అలాంటిది 11 రోజుల్లోనే అద్భుతంగా 2 చేతులు లేపి అయ్యా 50 to 60% తగ్గినాయి అని వెంటనే ఆ వీడియో కూడా షూట్ చేసిన. ఆ ఒక్క వీడియో ఖమ్మంలో ఒక్క కస్టమర్ ద్వారా నేను దగ్గర 60 మంది కస్టమర్లు చేసిన. ఒకే కస్టమర్ పట్టుకున్నా. మిగిలిన లీడర్లు కొత్త వాళ్ళని ఐ లీడర్ కి చెప్పాలి అది కాదు, ఓన్లీ ఒక కస్టమర్ తీసుకొని ఆ కస్టమర్ ద్వారా అందరినీ కూడా కొత్త వాళ్ళని 60 మందిని చేసిన. ఆ విధంగా 1 by 1 నాకెందుకంటే నాకు వచ్చినటువంటి రిజల్ట్ అది షేర్ చేసుకుంటూ ఇలాగ వచ్చింది మీరు వాడొచ్చు 100% గ్యారంటీ అని. ఆ తర్వాత నెక్స్ట్ విజయవాడ అక్కడికి వెళ్ళి అక్కడ ఒక లీడర్ని పట్టుకున్నా, ఆనంద్ గారు అని చెప్పేసి ఒక లీడర్ని పట్టుకున్నా. ఆయన సర్కిల్ ఎవరైతే ఉన్నారో నేను వెళ్ళి మాట్లాడడం, కింద ఇచ్చిన కస్టమర్స్ ను కూడా నేనే ఫాలోఅప్ చేసుకునేది. సార్ ఎలా వాడతాండ్రు, మంచిగా వాడతాండ్రా, ఏ విధంగా తీసుకుంటాను, పొద్దున్నే ఉదయాన్నే తీసుకుంటాను, పట్టి గడుపున వాటర్ తీసుకుంటా, అట్లా ప్రతి రోజు కూడా నేనే ఫాలోఅప్ చేసుకోవడం. అట్లా 1 by 1 కస్టమర్స్ రావడం. ఆ లీడర్ కి ఆ కస్టమర్ మరి ప్రోడక్ట్ అడిగిండు, సార్ తీసుకెళ్ళి ఇవ్వండి. ఓకే, ఆ విధంగా 1 by 1 కస్టమర్లు నేను ఆ విధంగా రావడం. నేను చాలా అంటే చాలా కస్టమర్ రిజల్ట్ చూసిన తర్వాత నేను చాలా సంతోషం చేసిన. తర్వాత నా టీమ్ లో కూడా చాలా వీడియోస్ చేసింది నేనే డైరెక్ట్ గా. 10 రోజుల్లో 15 రోజుల్లో 1 month లో హాస్పిటల్కి వెళ్ళి 2 కిడ్నీలు ప్రాబ్లం ఉండి ఆపరేషన్ కోసం వెళ్ళి అతనికి ఆపరేషన్ చేయనన్నారు కొన్ని ప్రాబ్లమ్స్ బట్టి. అట్లాంటి వ్యక్తి కూడా మన ప్రొడక్ట్ వాడిన తర్వాత అసలు ఏం జరిగిందో సార్ మిరాకిల్, 1 week లో మన ప్రొడక్ట్ వాడిన తర్వాత నొప్పి లేదని చెప్పేసి కంప్లీట్ గా బలంగా ఇదే కంటిన్యూ వాడుకుంటూ పోతుంది. ఇప్పటి వరకు ఆ నొప్పే లేదు. అలాంటి విట్నెస్ లను కూడా షేర్ చేసుకుంటూ ప్రతిరోజు ఇక ఇంటికి వచ్చే పని లేదు, మొత్తం పోతే విజయవాడ నెక్స్ట్ ఖమ్మం. ఈ విధంగా నా జర్నీ స్టార్ట్ అయిందండి. దీంట్లో 1 star అవడానికి ఒక 15 రోజుల్లో నేను దీంట్లో 1 star అయినా. నా రివార్డ్ అందరూ చూపించుకుంటూ అప్పుడు లీడర్స్ రిక్రూట్మెంట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ తర్వాత ఒక 25 రోజుల్లోనే నెక్స్ట్ 2 star అయినా. ఒక 25 days లో 3 star, 30 days లో 4 star, మొత్తం ఒక 90 days లో నా జర్నీ జరిగింది. ఇప్పటికి 4 star కంప్లీట్ చేసిందండి. ఈ రోజు దగ్గర ఒక 34 ఐడీలు రెడీగా ఉన్నాయి. అంటే మనం టీం అనేది సార్ ప్రొడక్ట్ కావాలా, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసి సార్ దీనికి వాడుతున్నాం అని చెప్పడం అనేది జరుగుతుందండి. కానీ దీనికి బిఫోర్ నేను ఎంత ఫైనాన్షియల్ గా సఫర్ అయిందంటే, చాలా హార్డ్ వర్క్ చేస్తున్న వ్యవసాయంలో ప్రతిది కూడా మనం అనుకున్నంత ఎక్కడ కూడా సాధించలేకపోతున్నాం.
కానీ దీంట్లోకి వచ్చినటువంటి నేను మరుక్షణం నుంచి కూడా నా రిజల్ట్ చూసుకొని ఆ తర్వాత కస్టమర్ దగ్గరికి వెళ్ళడం, మాట్లాడడం, వాళ్ళ ద్వారా త్రూ అట్లా వన్ బై వన్ నేను వర్క్ చేసుకుంటూ వెళ్తున్నా. కానీ ఈ రోజు ఫైనాన్షియల్ నేను చాలా ఫ్రీ అనండి. నిజంగా క్యూర్సెల్ కంపెనీ ద్వారా నేను చాలా లబ్ధిదారునైనా, నేను లాభం పొందుకున్నా. ఓకే, నేను ఇప్పటికి టోటల్ గా ఒక 2 lakhs అమౌంట్ కూడా నేను ఎర్న్ చేయగలిగిన. కానీ నాకు దీనికి నేను చేయడానికి, నేను కష్టపడటానికి నాకు సత్యగౌడ్ గారు నాకు పూర్తి సహకారం చేతి ఇచ్చారు. ఓకే, ఈ కంపెనీని నిజంగా ఈ రోజు నేను చెప్తున్న మాటలు ఒక్కళ్ళకైనా ఇన్స్పైర్ అవుతాయి అని చెప్పేసి నేను మాట్లాడడం జరుగుతుంది. కానీ మీరు ఎవరైనా సరే ఈ ప్రొడక్ట్ ని మీరు ఫస్ట్ యూజ్ చేయండి. తర్వాత మీరు ఏదైతే మీ రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్ మోసుకొని మనము మార్కెట్ లోకి వెళ్ళాలి. ఎందుకంటే రిజల్ట్ లేకుండా మనం ఏదో చేయాలి అనుకుంటే మనం బయట ఏదో కూరగాయలు అమ్మినట్టే ఉంటది. కానీ నీ బాడీ మీద దాన్ని ఆ ముద్ర కలిగి ఉండాలి. ఆ ప్రొడక్ట్ ఆడుంది, ఇది నా బాడీలో ఇలా పనిచేసింది, ఇదిగో చూడండి, నన్ను చూడండి, నా ఫేస్ ఇంప్రూవ్, నా కలర్ ఇంప్రూవ్మెంట్ అయినా, ఇగో చూడండి, నాకు టోటల్ గా నా బాడీలో ఏదైతే చేంజ్ వచ్చిందో ఈ రోజు నేను ముందుకు వెళ్ళడానికి, ఈ రోజు నేను గర్వంగా చెప్పుకోవడానికి ఈ రోజు క్యూర్సెల్ నాలో పనిచేసింది. ఎందుకంటే ప్రొడక్ట్ ఇక్కడ దమ్ముంది. దమ్మున్నటువంటిది ఏంటంటే ప్రొడక్ట్. కాబట్టి ప్రొడక్ట్ లో ఒక అద్భుతం అంటే అద్భుతం రిజల్ట్ ఉంది. కాబట్టి ఎవరైనా కానీ దీంట్లో మనము సక్సెస్ అవ్వాలంటే, ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటంటే మస్ట్ మనం ప్రొడక్ట్ వాడి దాని రిజల్ట్ తీసుకుంటే మనం ఎక్కడైనా సరే ఎవరి ముందైనా కానీ, డాక్టర్ల ముందు కానీ, ఇంకా ఎవరి ముందైనా సరే మనం ధైర్యంగా మాట్లాడగలుగుతాం. కానీ ఈ రోజు నాకు ఇంత ధైర్యాన్ని ఇచ్చి, ఇంత ఎక్కడికైనా సరే నేను వెళ్ళడానికి నాకు చైతన్యం ఇచ్చినటువంటి నా అప్లయన్స్ కి నిజంగా నాకు జూమ్ మీటింగ్స్ ఎట్లా సహకారం చేసినాయి అంటే, నేను ఎక్కడున్నా జర్నీలోనే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పోయేది, అక్కడ మాట్లాడుతున్నా కొద్దిసేపు మాట్లాడి మళ్ళీ ఇంటర్నెట్ పెట్టుకునేది. ఏ రోజు కూడా ఒక్క క్లాస్ కూడా నేను అటెండ్ మిస్ కాకపోయేది. కాబట్టి నిజంగా నాకు ప్రతి రోజు కూడా నేను ప్రొడక్ట్ వాడిన తర్వాత నాకు ఎంత అయితే నా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగినాయో, ఆ తర్వాత నాకు ఈ జూమ్ మీటింగ్స్ తర్వాత లీడర్స్ అన్ని ఈ జూమ్ మీటింగ్ లో ప్రతి ఒక్కరు మాట్లాడింది, ప్రతి ఒక్కరు కూడా నేను నోట్ చేసుకొని, అరే నీ ఇట్లా ఎదగాల, నీ ఇట్లా రావాలా, ఈ టైం కల్లా దీన్ని ఈ విధంగా అచీవ్ చేయాలని ప్రతిసారి కూడా నేను బలంగా నమ్మేటోని. ఎందుకంటే నాకు లీడర్స్ కూడా వాళ్ళకి వచ్చే రిజల్ట్స్ ఆ విధంగా దగ్గర నా టీమ్ లో ఒక 10 మంది దాకా 1 స్టార్ అయ్యారండి. నిజంగా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు కూడా ఇప్పుడు అప్డేట్ ఉంది, ఎదురు చూస్తారు, సార్ ఇంకెప్పుడు స్టార్ట్ అయింది. ఓకే సార్, అయిపోయింది మొత్తం, ఈ రోజు స్టార్ట్ అవుతుందని చెప్పేసి నిన్ననే అందరికి చెప్పడం జరిగింది. కానీ చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారు. నిజంగా ఈ రోజు ఒక గొప్ప విషయం ఏంటంటే, నాకు ఒక సొంత బంధువుల కంటే కూడా ఈ రోజు నా క్యూర్సెల్ లో అంతా కూడా సార్. కృష్ణ గారు 17 నిమిషాలు, మీరు 10 minutes తీసుకోవాలి, ప్రతి ఒక్కరికి టైం ఇవ్వాలి మనం. ఓకే సార్, నాకు టైం అర్థం కదా. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఒక్క విషయం, ఈ రోజు నేను వస్తానంటే బంధువుల కంటే ఎక్కువగా సార్ తొందరగా రాండి సార్, ఎప్పుడు వస్తారు అని నాకు అట్లాంటి కాల్స్ వచ్చినప్పుడు చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి. ఓకే రవిచంద్ర సార్, ఇంకా మాట్లాడాల్సిన చాలా ఉన్నాయి, కానీ నాకు టైం సేవ్ కోసం నేను ఇంతటితో నా యొక్క సెషన్ ని క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి రవిచంద్ర సార్ మరీ మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. మీ మాటల ద్వారా నేను చాలా ఇన్స్పైర్ అయినాను. మరి ముఖ్యంగా మీకు థ్యాంక్స్ చెప్తాను సార్. థ్యాంక్ యూ సార్ రవిచంద్ర సార్. వెరీ గ్రేట్ సార్, వెరీ గ్రేట్. నిజంగా రైట్ సార్. నిజంగా సార్ ఏంటంటే కొన్ని విషయాలు చెప్పారండి. తను సక్సెస్ కి కారణాలు చెప్పుకుంటూ వచ్చారు. రియల్ గా సింపుల్ స్టెప్స్ మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాము. ఆ సింపుల్ స్టెప్స్ లోనే మన సక్సెస్ ని మనం తీసుకుని సక్సెస్ అయిపోయారు అంతే. అవే చెప్పారు. మనం ఏవైతే జూమ్ లో చెప్తున్నామో అవి ఆయన ఫాలో అయిపోయారు, సక్సెస్ అయిపోయాడు, మన ముందరకు వచ్చి మాట్లాడారు, అంతేనండి. వెరీ గ్రేట్ సార్, గ్రేట్. కృష్ణ గారు చాలా థ్యాంక్స్, మీ మంచి మెసేజ్ ఇచ్చారు. ఓకే అండి సార్. కాపర్తి సైమన్ గారు, ఎందుకు సార్ అందరూ హ్యాండ్ రైజ్ చేస్తుంటారో నాకు తెలియని విషయం అండి. 1000 members ఉన్నారు, అందరికి చెప్తున్నాను. స్పీకర్ గా మీరు హ్యాండ్ రైజ్ చేస్తూ ఉంటే గంధం గోవిందం గారు ఎందుకు చేస్తుంటారో తెలీదు. ఇది హ్యాండ్ రైజ్ చేసే సెక్షన్ కాదు, అయినా మీరు హ్యాండ్ రైజ్ చేస్తూనే ఉంటారు. ఓకే, ఇది ఎంత డిస్టర్బెన్స్ ఉంటుందంటే ఒక స్పీకర్ కి
ఈవెన్ నేను కోహోస్ట్ గా ఉంటే నాకేం డిస్టర్బెన్స్ ఉంటుంది, మీ అందరికి హ్యాండ్ డౌన్ చేస్తూ ఉంటాను, మళ్ళీ హ్యాండ్ రైజ్ చేస్తారు, హ్యాండ్ డౌన్ చేస్తూ ఉంటాను, హ్యాండ్ రైజ్ చేస్తారు. సార్ ఇది పద్ధతి కరెక్ట్ కాదు, దయచేసి మీరు ఎప్పుడు హ్యాండ్ రైజ్ చేయకండి సార్, అది అవసరం లేని హ్యాండ్ రైజ్ ఇది, దయచేసి అర్థం చేసుకుంటారని చెప్తున్నాను అందరికి. ఎందుకంటే మాట్లాడే స్పీకర్ కి కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి అది. సార్ చెప్పండి. రవిచంద్ర సార్, అలాగే వీడియో ఆన్ చేసే వాళ్ళు కూడా కరెక్ట్ గా ఉంటే మాత్రమే ఆన్ చేసుకోమని చెప్పండి సార్. ఆల్రెడీ చెప్పుకున్నారు సార్, అర్థం చేసుకోండి. మనది చాలా మంచి సెషన్ జరుగుతూ ఉంటుంది, ఒక రెస్పెక్టెడ్ టీమ్ లైన్స్ మనది. అందరూ మీరు వీడియో ఆన్ చేసుకోవాలంటే కంఫర్టబుల్ గా మంచిగా బాగా పొద్దున్నే లేచి మీరు రెడీ అయ్యి, లేకపోతే వాకింగ్ లో ఉంటే ఒక చోట కూర్చుని అలాంటప్పుడు ఆన్ చేసుకోండి సార్. చూసే వాళ్ళకు కూడా రెస్పెక్ట్ గా ఉంటుంది. రైట్ అండి, ఇది జస్ట్ మీ అందరినీ జస్ట్ చెప్పడానికి మాత్రమే, ఎవరు తప్పుగా తీసుకోవద్దండి. రైట్ అండి. తర్వాత నెక్స్ట్ 3 స్టార్ అండి మనకి సుద్దల సాగర్ గారు. సాగర్ ఈయన కూడా మనకి 3 స్టార్ అండి. సాగర్ గారు మీ అచీవర్ స్టాక్ లో మీ టైం స్టార్ట్ అయిందండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అందరికి న్యూ యంగ్ క్యూర్ సెల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి గుడ్ మార్నింగ్. నా పేరు సాగర్, నిజామాబాద్. నాకు ఈ క్యూర్ సెల్ ప్రొడక్ట్ ను ఇంట్రడ్యూస్ చేసినటువంటిది ముకుందరావు సార్, ఆసిఫాబాద్. నాకు డిసెంబర్ లో ప్రొడక్ట్ విషయం చెప్పారు. చెప్పిన తర్వాత నాకు స్టెమ్ సెల్ మీద సప్లిమెంట్ మీద కొంచెం సబ్జెక్ట్ ఉంది కాబట్టి, ప్రొడక్ట్ బేస్ లో పనిచేసినాం కాబట్టి ప్రొడక్ట్ వాడుకుంటాం సార్, కానీ బిజినెస్ చేయలేము అని చెప్పేసి నాకు డిసెంబర్ లో చెప్తే నేను నెగ్లెక్ట్ చేసిన సార్. నేను మళ్ళీ మార్చ్ మంత్ లాస్ట్ లో మళ్ళీ ఒకసారి సార్ తోని మాట్లాడి తర్వాత ఖాదర్ సార్ తోని నా కాన్ఫరెన్స్ లో ఒక 20 minutes 30 minutes నాకు ఖాదర్ సార్ మంచిగా వివరించారు. వివరించిన తర్వాత నా అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో, వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నేను కూర్చుండి మాట్లాడినా సార్ ఈ ప్రొడక్ట్ విషయంలో. మనకు జెనెటికల్ ఇంజనీర్ లో ఓయూలో పీజీ చేసినటువంటి మనకు ముత్తెన్న సార్ అంటని, ఈ ఏదైతే మన క్యూర్ సెల్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్టు పైనే సార్ గోల్డ్ మెడలిస్టు ముత్తెన్న సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా ఉంది అంటే, ఎన్నో సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి నెట్వర్క్ చేస్తున్నాము, ప్రొడక్ట్ బేస్డ్ లో చాలా కంపెనీలు వస్తున్నాయి పోతున్నాయి, మనము మన అచీవ్మెంట్ కోసం, మన టార్గెట్ల కోసం, మన ఇన్కమ్ కోసం ఏదో మాటలు చెప్పి చేస్తే బాగుండదు, రిజల్ట్ ఉండాలి అంటనగానే సారు ప్రొడక్ట్ తీసుకున్నారు. ప్రొడక్ట్ తీసుకొని ఫస్ట్ నేను తీసుకున్నా మార్చ్ మంత్ 25th రోజు నేను తీసుకున్న తర్వాత నేను వాడిన ఒక 3-4 days లోపలనే నాకు మంచి రిజల్ట్స్ వచ్చింది. గ్యాస్ సంబంధించినటువంటి ప్రాబ్లం రిజల్ట్ వచ్చింది. అట్లనే ఒక స్కిన్ ప్రాబ్లం ఉండే, ఆ స్కిన్ ప్రాబ్లం పైన కూడా మంచి రిజల్ట్ వచ్చింది. అట్లనే మా మేడం కూడా కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండే, ఆమెకు ఒక 4-5 రోజుల లోపలనే అరే ఇదేంది ఇంత రిజల్ట్ ఉంది అని చెప్పేసి ఆమె అన్నది. అన్న తర్వాత మళ్ళా ముత్తెన్న సారు వాడిన తర్వాత ఆయన కూడా ఒక 10 days లోపల సయాటికా ప్రాబ్లం ఉంది, అది మంచి రిజల్ట్స్ వచ్చింది. అట్లనే మా తమ్ముడు అశోక్ మంచి లీడరు, వాడు కూడా ఎట్లా చేద్దామా మరి ఏంది అని చెప్పేసి మాట్లాడిన తర్వాత వాడు కూడా వాడిండు. అట్లనే మా అల్లుడు ఉంటాడు దుబాయ్కి పంపించిన ప్రొడక్ట్. దుబాయ్కి పంపించిన తర్వాత అక్కడ కూడా ఒక 2-3 ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, ఈ కాళ్ళ నొప్పులకు సంబంధించినటువంటి ఆర్థో ప్రాబ్లము రిజల్ట్స్ వచ్చినాయి. అట్లనే ఒక పంజాబ్ అతనికి కూడా అక్కడ దుబాయ్ లో ఇస్తే అతని నుంచి కూడా రిజల్ట్ వచ్చింది, మంచి రిజల్ట్ వచ్చింది, చాలా బాగుంది అని చెప్పేసి అన్న తర్వాత ఇక జూమ్ మీటింగ్ కంటిన్యూ గా విన్నాం సార్. జూమ్ మీటింగ్ వింటా ఉంటే సబ్జెక్టు కానీ ఈ ఏదైతే సిస్టమ్ తయారు చేసారో చాలా అడ్వాన్స్ గా ఏదైతే ఉందో ప్రొడక్ట్ బేస్ లో మనం బ్యాగులు వేసుకొని తిరిగి చేసి ఏదో చెప్పి చేసి దానికన్నా చాలా అడ్వాన్స్ గా ఏదైతే సిస్టమ్ డెవలప్ చేసిరో ఆ సిస్టమ్ చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా బాగా నచ్చింది.
అట్లనే మనకు దుబాయ్ నుండి మా అల్లుడి ద్వారా ఇక్కడ రమేష్ అని ఉంటాడు నిజామాబాద్ లో, అతను కూడా మంచి బిజినెస్ దాంట్లో ఉన్నాడు కాబట్టి అట్లా మాట్లాడిన తర్వాత ఈ చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. చలో మరి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ప్రొఫెషనల్ గా ఒక కెరియర్ లాగా పనిచేస్తే మంచి ఇన్కమ్ ఉంటది అని చెప్పేసి సీరియస్ గా ఒక 1 month టెస్టిమోనియల్స్ ఇవంతా చూసిన తర్వాత 1 month లో స్టార్ట్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు 3 months అవుతుంది. 1 month 10 days లోపల 1 star అయింది, 1 month లో 2 star అయింది, 45 days 50 days లో 3 star అయింది సార్. అయితే నా సక్సెస్ కు కారణమైనటువంటి ఈ ఏదైతే జూమ్ సెషన్ ఉందో, ఏదైతే సిస్టమ్ తయారు చేసిరో చాలా ఎక్సలెంట్ ప్రొఫెసర్ లాగా ఒక యూనివర్సిటీ లాగా ఉంది. చాలా బాగా అంటే బాగా నడుస్తుంది సార్. ఇది ఎంతో సపోర్ట్ అయింది. అట్లనే నా అసోసియేట్స్, నా ఎవరైతే వెల్ విషర్స్, టీమ్ లీడర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఒక డిసెంబర్ మంత్ లోపట మంచి టార్గెట్ పెట్టుకుని అందరం పనిచేస్తున్నాం సార్. ఇప్పటి వరకు ప్రొడక్ట్ బేస్ లో ఏంటంటే ఒక పర్మనెంట్ గ్యారెంటెడ్ కంపల్సరీ అంటనే ఇన్కమ్ లేదు. ఎన్నో కంపెనీలలో పనిచేస్తున్నటువంటి లీడర్స్ ను కలవడం జరిగింది. ₹1,00,000 తీసుకుంటున్నటువంటి లీడర్లు కూడా ₹1,00,000 2 లక్షలు తీసుకుంటున్నటువంటి లీడర్స్ కూడా ఏంటంటే ఇప్పుడు తీసుకుంటున్నాం ఓకే, కానీ నెక్స్ట్ మంత్ వస్తుందా రాదా అంటనే ఒక సంశయంలా వాళ్ళు ఉన్నారు. కానీ ఏదైతే మన సిస్టమ్ ఉందో డైలీ ఇన్కమ్ అనేది ప్రొడక్ట్ బేస్ లో అది ఎంత అద్భుతం అంటే, అట్లనే ఆ ప్రోమో రివార్డ్ ఏదైతే ఉందో సార్, ఆ ప్రోమో రివార్డ్ అనేది ఒక గ్యారెంటెడ్ 2 years ఇన్కమ్ అనేది అసలు ప్రొడక్ట్ బేస్ లో పనిచేసిన వాళ్ళు ఒక నిమిషం కూడా ఆలోచించేటట్లు లేదు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని టేకప్ చేయొచ్చు. సింగిల్ ప్రొడక్ట్ కాబట్టి రిజల్ట్ ఓరియంటెడ్ గ్యారెంటెడ్ రిజల్ట్ ఉన్నటువంటి ప్రొడక్ట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని మార్కెట్ చేయొచ్చు. లైఫ్ లో ఒక మంచి లెవెల్లో సార్ ఏదైతే 100 మంది కోటీశ్వరులను చేయాలంటే లక్ష్యం ఉందో లైన్ ప్రసాద్ సార్కు చాలా ధన్యవాదాలు. అందులో మా టీం నుంచే మేము ఒక 20 మంది ఉండాలంట అని చెప్పేసి మంచి టార్గెట్ కొద్ది మేము పనిచేస్తా ఉన్నాము. షార్ట్ పీరియడ్ లో మంచి సక్సెస్ వస్తున్నారు. పెద్ద లీడర్స్ ప్రొడక్ట్ బేస్ లో ఇంకా నెట్వర్క్ లో పనిచేసినటువంటి డైనమిక్ లీడర్స్ కలుస్తున్నాము, వాళ్ళు కూడా వస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఈ సిస్టమ్ తయారు చేసిన సీనియర్స్ కు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కంప్లీట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సార్ థ్యాంక్ యూ సూపర్ సార్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ మీకు. చాలా చక్కగా మీ సందేశాన్ని మీ ఇదిని చెప్పేశారు. ఓకే అండి, మరొక 3 star అండి. మనకి 3 star నుంచి ఇట్లా మాట్లాడే అవకాశం వస్తుంది. వాళ్ళు ఇన్స్పైర్ చేయడానికి, వాళ్ళు ఆల్రెడీ ఇన్స్పైర్ అయిపోయి రెడీ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంకొకరిని ఇన్స్పైర్ చేయడానికి మనకి ఇక్కడ వాళ్ళని ఒక లీడర్ గా గుర్తించి మనం వాళ్ళని మాట్లాడడానికి అవకాశం ఇస్తాం. ఓకే, మరొక 3 star అండి మన దగ్గర నుంచి కడలి దుర్గా ప్రసాద్ గారు. సార్ ప్లీజ్ వెల్కమ్ అండి. దుర్గా ప్రసాద్ సార్, మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. హాయ్ సార్, హాయ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది ఫస్ట్ టైం సార్ నేను జూమ్లో మాట్లాడటం. నాకు ఈ క్యూర్ సెల్ ప్రోడక్ట్ అనేది చాలా మంచి సబ్జెక్ట్, అలాగే నాకు మంచి రిజల్ట్స్ తీసుకున్నాను సార్ ఈ క్యూర్ సెల్ ప్రోడక్ట్ వాడి నేను. అయితే నా అచీవ్మెంట్లకి కారణం కూడా మా ప్లాన్ సార్. ఎక్కడ ప్రతి కమ్యూనిటీలో చూస్తున్నాను సార్, అప్లయన్స్ అనేటువంటి వాళ్ళు మన కింద వాళ్ళు ఏదో చేస్తే మనం పైకి వెళ్ళడం అనే సెక్షన్ కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. అట్లా కాకుండా మా అప్లైన్ ఏం చేశారంటే మనం హెచ్ఓస్ అవటం కాదు, మన కింద వాళ్ళని హెచ్ఓస్ గా తీసుకెళ్ళాలి, మనతో పాటు వాళ్ళు సమానంగా ఉండాలి అని చూసిన డైనమిక్ లీడర్ ఎవరైతే ఉన్నారో మా లీలా వెంకట సార్. నిజంగా నేను ఈ 3 star హెచ్ఓ అవడానికి కారణం కూడా నా టీము అండ్ మా లీలా వెంకట సార్. హ్యాట్స్ అప్ టు యూ సార్. ప్రోడక్ట్ విషయం వచ్చేసరికి ప్రోడక్ట్ అయితే ఎక్సలెంట్ రిజల్ట్స్ సార్ నాకు, ఎందుకంటే నాకు బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చింది. ఎందుకంటే కరోనా టైంలో నాకు కరోనా సార్ 14 points వచ్చినాయి ఈ లంగ్స్ దగ్గర. ఈ లంగ్స్ దగ్గర ఎప్పుడైతే 14 points వచ్చినాయో అంటే చాలా మెడిసిన్ యూజ్ చేశాను, అలాగే ఇట్లాగా ప్రోడక్ట్ బేస్డ్ కొన్ని యూజ్ చేసినా కూడా నాకు రిజల్ట్స్ అనేది రాలేదు. ఇది ఎప్పుడైతే ఈ స్టెమ్ సెల్ ప్రోడక్ట్ ఎప్పుడైతే నేను యూజ్ చేశానో 25 days తర్వాత నాకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే లేట్ నైట్ ఇంటికి వెళ్ళేసరికి
ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ చలిగాల్లో తిరగటం వల్ల ఈ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్పాట్స్ దగ్గర నాకు పెయిన్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఈ పెయిన్ అనేది చాలా బాధాకరమైన విషయం, అంటే చాలా ఇబ్బందులు పడతా ఉండేవాడిని. అట్లాగా ఈ క్యూసెల్ ప్రోడక్ట్ ఎప్పుడైతే యూజ్ చేసిన తర్వాత నాకు 40 days కే ఈ పెయిన్ అనేటువంటిది కంట్రోల్ అయింది. చాలా హ్యాట్స్ అప్ టు యూ, హ్యాట్స్ అప్ అండ్ క్యూసెల్ ప్రోడక్ట్. డైనమిక్ లీడర్స్ చాలా మంది ఉన్నారు సార్ ఇందులో. వాళ్ళని చూసి మేము నేర్చుకుంటూ ఏదైనా మనం హెచ్ఓస్ గా ఎదగాలి చేయాలి అంటే ఫస్ట్ మన కమ్యూనిటీలో సిస్టమ్ లో ఫస్ట్ నిలబడాలి, కనపడాలి, వినపడాలి. ఫస్ట్ ఏదైతే మన జూమ్ సెక్షన్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి కూడా పేరున ఎర్లీ మార్నింగ్ కాల్ చేయటం, జూమ్ లో ఇన్వైట్ చేయటం, ఇట్లాగా చేస్తూ ఉన్నాను. ఇట్లా చేస్తున్న తరుణంలో కూడా నాకు కొంతమంది నా టీం సపోర్ట్ చాలా మందికి జరిగింది. అలాగే ఎర్లీ మార్నింగ్ ఏదైతే స్టార్ట్ అవుతుందో మా అప్లైన్ మా సార్ కూడా, సార్ జూమ్ స్టార్ట్ అవుతుంది మీరు రండి అని ఇలా కొన్ని టూల్స్ మాకు చెప్తా ఉన్నారు. ఈ టూల్స్ చెప్పడం వల్ల మేము కూడా మా డోర్లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఫోన్ చేసి ఎప్పుడైతే జూమ్ సెషన్ స్టార్ట్ అవుతుందో వాళ్ళకు కూడా మేము ఫోన్ చేసి చెప్పడం, వాళ్ళ జూమ్ లో అటెండ్ అవడం, కొంతమంది హెచ్ఓ స్టాక్ చూసి మోటివేషన్ అవటం, ప్రోడక్ట్ రిజల్ట్స్ చూసి మోటివేషన్ అవటం, అట్లాగా నాకు ఈ 3 star హెచ్ఓస్ అనేది నేను చాలా ఫిల్ చేసుకున్నాను. అతి తక్కువ టైంలో నాకు ఈ కమ్యూనిటీ పరిచయం 5 months అయిందండి. 5 months లో కూడా నేను చాలా మంది, నాకు ఒక పర్సనల్ ఫ్రెండ్ ఒక ఆయన వాళ్ళ నాన్నగారికి పారాలసిస్ స్ట్రోక్. ఆయనకి పారాలసిస్ స్ట్రోక్ నిజంగా నా దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టడం కూడా చాలా ఇలా ఉనకతా 2 చేతులు కూడా ఇలా మెల్ట్ అయిపోయి కాలు కూడా గ్యాంగ్రీన్ అండ్ బాగా పెద్ద కుండు పడిపోయింది. ఆయనకి ఎట్లా అయితే ప్రోడక్ట్ ఇచ్చింది ఎట్లా అయితే చేయమని చెప్పాను, 40 days ఎలా అయితే వాడమని చెప్పాను. 40 days వాడిన తర్వాత మంచి మిరాకిల్ రిజల్ట్స్ వచ్చింది. నిజంగా నాకు చాలా నమ్మశక్యం అనిపించింది బాగానండి. 40 days తర్వాత నాకు మళ్ళీ సెకండ్ టైం ప్రోడక్ట్ గురించి ఆయన 2-3 times కాల్ చేశారు. నేను జర్నల్ లో ఉంటాం, ఫీల్డ్ వర్క్ లో ఉంటాం, నాకు కాల్ లిఫ్ట్ చేయకపోవడం, మళ్ళీ పర్సనల్ గా ఇంటికి వచ్చి వాళ్ళ అబ్బాయి మా నాన్నగారు ప్రోడక్ట్ కావాలండి మీరు రెడీ చెప్పేసి తీసుకెళ్ళి మళ్ళీ సెకండ్ టైం కూడా ప్రోడక్ట్ తీసుకున్నారు. వాళ్ళు తీసుకుని యూజ్ చేయడం, నేను పెద్ద సరే ఎలా బయటకు రండి సార్, మీకు ఎలా ఉంది ఏంటి, మీకు ఇప్పుడు ఎలా ఉంది, 40 days వాడారు కదా మీ పరిస్థితి ఏంటంటే పిలిచేసరికి ఆయన ఒక హీరో లాగా నిజంగా పరిగెత్తుకుంటూ వచ్చిన దగ్గర కూర్చొని, సార్ హ్యాట్స్ అప్ సార్, నాకు ప్రోడక్ట్ చాలా ఎక్సలెంట్ గా మిరాకిల్ రిజల్ట్స్ ఇచ్చింది. నేను ఆశ్చర్యపోయాను సార్ ఆయన చూసి. ఇంకా నాకు మిరాకిల్ రిజల్ట్స్ ఎట్లా ఎప్పుడైతే కనిపించింది అలాగే 2-3-4 members దగ్గర నాకు కనిపించింది. ఈ కనిపించిన తర్వాత నేను నా జర్నీ అయితే ఇంకా ఆగడం ఎక్కడా కూడా జరగలేదు. ఇంకా ఏంటంటే మనం ఇందులో చాలా మటుకు హెచ్ అవ్వాలి, మనం ప్రతిదీ కూడా ఫిల్ఫిల్ చేసుకోవాలి అనేటువంటిది టార్గెట్ పెట్టుకుంటాం, కమ్యూనిటీలో కనపడటం. ఎందుకంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్ గా కూడా చాలా ఇబ్బందులు పడ్డానండి. బిఫోర్ నా కమ్యూనిటీలో ఏంటి, బిఫోర్ నా సెక్షన్ అంతా కూడా ఫైనాన్షియల్ గా చాలా స్ట్రగుల్ అయ్యాను. కానీ నిజంగా ఈ న్యూ యంగ్ కంపెనీ వచ్చిన తర్వాత ఎంత రిలీఫ్ అయిందంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నిజంగా ఈ 3 star కంప్లీట్ అయ్యేసరికి కన్సెప్ట్ 1,16,000 దాకా నేను అరేంజ్ చేసుకున్నాను. ఇందులో నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి, చాలా హ్యాపీ అండి. అట్లాగే బిఫోర్ నా వర్కౌట్ కూడా ఇంకా లాస్ట్ ఫైనల్ స్టేజ్ ఇంకా చేద్దాం, ఇందులో నిలబడదాము అనే సెక్షన్ ఎలా ఉంటుంది. నేను 4 months ఇందులోకి వచ్చాను. నిజంగా మళ్ళీ నాకు వర్కౌట్ నా పర్సనల్ వర్క్ ఉంది, ఆ పర్సనల్ వర్క్ లోకి వెళ్ళిపోతాం, మళ్ళీ ఇవన్నీ చేసేసి తీసుకొచ్చేసి నా తరంలో నిజంగా చాలా ఉపశమనం వచ్చింది. మన లైన్ సార్ నిజంగా ఎట్లాంటి మిరాకిల్ ప్రోడక్ట్ తీసుకురావటం, ప్రజల్లో మిరాకిల్ రిజల్ట్స్ రావటం, అలాగే ఇన్కమ్ పరంగా కానివ్వండి, అలాగే రిజల్ట్స్ పరంగా కానివ్వండి, చాలా మంది చాలా మంచిగా అచీవ్మెంట్లు తీసుకుంటాం, ఇన్కమ్ పరంగా రీచ్ అవటం, ఇవన్నీ అబ్జర్వ్ చేయడం. నిజంగా వీళ్ళందరూ చేస్తారు, మనం ఒక లీడర్ అయ్యి మనం ఎందుకు చేయలేవు అని చెప్పేసి ఒక థాట్నే పెట్టుకుని ఇంకా ప్రోడక్ట్ ప్రజెంటేషన్ పరిగెట్టడం మొదలు పెట్టాం. నైట్ పాల్ వర్కౌట్ చేయటం. నిజంగా ఆ రిజల్ట్స్ కూడా నాకు అలాగే రిటర్న్ గిఫ్ట్ రిజల్ట్స్ కూడా మన గెస్ట్ల నుంచి రావటం, ఇది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా దీంతో ఇంకా మైండ్ లో ఫిక్స్ అయిపోయానండి. ఇంకా ఏదైనా సరే ఇందులో మనం ఎన్ని స్టెప్లైనా సరే లక్ష్యాన్ని ఛేదించాలి అనే థాట్ తో నేను ఇంకా మైండ్ లో ఫిక్స్ అయిపోయాను. ఇంకెక్కడ ఆగేది లేదండి. 3 star కాదు, ఈ మంత్ ఎండింగ్ 5 star కంప్లీట్ చేసుకుందాం సిద్ధంగా ఉన్నాను. అలాగే నా టీమ్ సపోర్ట్, అలాగే మా అప్లైన్ లీలా వెంకట సార్ నిజంగా సపోర్ట్ నెంబర్ 1 సపోర్టింగ్ లీడర్. నిజంగా ఈ కమ్యూనిటీలో చేయను కానీ ఇట్లాంటి లీడర్ ఎక్కడ చూడలేదు సార్. నాకు మంచి సబ్జెక్ట్ దొరికింది, మంచి లీడర్ దొరికాడు, అలాగే మంచి కమ్యూనిటీ, మంచి సిస్టమ్, లైన్ సార్ సిస్టమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ హ్యాట్స్ అప్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ లైన్ సిస్టమ్, థ్యాంక్ యూ లైన్ ప్రసాద్ సార్, థ్యాంక్ యూ సార్. వెరీ వెరీ గ్రేట్ సార్, గ్రేట్. సక్సెస్ అవ్వడానికి మన దగ్గర ఉన్న చాలా సింపుల్ టెక్నిక్స్ అంతా యూజ్ చేసి మనలో సక్సెస్ అయిపోతున్నారు. సింపుల్ అంటే ఎక్కడ హార్డ్ వర్క్ చేయాలి, ఎక్కడ స్మార్ట్ వర్క్ చేయాలి, ఏం చేయాలని తెలిస్తే సక్సెస్ మీ ముందర ఉంటుంది. వెరీ గుడ్ సార్, గ్రేట్ అండి, గ్రేట్. అలాగే మనం ఇంకా ఒక్క స్టార్ పెంచుకుందామండి.
ఒకసారి పెంచుకుందాం మనము, అంటే 4th స్టార్ కి వెళ్దాం. ఓకే, ఈ రోజు మనకి 4th స్టార్ గా తన సందేశాన్ని ఇవ్వడానికి అంటే అచీవర్ స్టాక్ లో రవీందర్ గారిని తీసుకుంటున్నాము. రవీందర్ గారు సార్ హ్యాపీ మనీ సక్సెస్ రవీంద్ర మీరు మాట్లాడచ్చు సార్. ఎస్ సార్ ప్లీజ్. సార్ హ్యాపీ మనీ మార్నింగ్ మన క్యూసిఎల్ యూనివర్సిటీకి అలాగే క్యూసిఎల్ కుటుంబాల సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సార్. ముఖ్యంగా నన్ను పరిచయం చేసిన లక్కీ సత్యగౌడ్, నా దైవ సమానులు మా అన్నగారు, అలాగే నా సీనియర్ లీడర్ కుదు శ్రీనివాస్ గారు, అలాగే గ్రేట్ లీడర్ లయన్ ప్రసాద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంకొకటి ఏంటంటే సార్, ఈ టీమ్ లో నా సక్సెస్ కు ఈ జూమ్ కూడా ప్రధాన కారణం సార్. ఈ జూమ్ లో మీరు ప్రతిరోజు చెప్తున్న రవిచంద్ర గారు సార్ కావచ్చు, హెచ్జీ రావు గారికి, అలాగే ముక్కుబాల్ రెడ్డి గారికి, అలాగే ఎస్ఎస్ఆర్ గారికి, అలాగే ఖాదర్వాలికి, అలాగే మీరావాలికి, బాబా గారికి, ప్రతి ఒక్కరికి, ఎందుకంటే నా ఈ జూమ్ ద్వారానే నేను చాలా వరకు సక్సెస్ జరిగింది. అందుకోసమే మీ అందరికీ, మా ఫ్యూచర్ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞత చెప్పుకుంటూ మొదలు పెడుతున్నాను సార్. నన్ను ఈ మంచి ప్రొడక్ట్ కోసం సత్యగౌడ్ గారు చాలా కాలం క్రితం నాకు పరిచయం చేశారు. కానీ నేను అన్నింటిలో మాదిరిగానే ఇది కూడా మామూలుగా అనుకున్న పరిస్థితుల్లో నేను వాడడం చేయలేదు, జూమ్ కూడా వినలేదు. కానీ సత్యన్న గారు ప్రతిసారి నాకు జూమ్ లింక్ పంపడం స్టార్ట్ చేశారు. నేనైనా కానీ జూమ్ లింక్ వినకుండా, నేను ప్రోడక్ట్ వాడకుండా పక్కకు పెట్టేసి నా పని నేను చేసుకోవడం జరిగింది. ఎందుకంటే నేను గతంలో చాలా నెట్వర్క్ చేశాను, దాదాపు 25 years అనుభవం ఉంది, కానీ దేంట్లో సక్సెస్ కాలేదు. ఉదాహరణకు నేను స్టార్టింగ్ 2000లోనే ఒక మ్యాగ్నెట్ థెరపీ దాంట్లో స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఆల్కలైన్ వాటర్, ఇలా చాలా వరల్డ్ హెల్త్ కంపెనీ అని చెప్పుకునే వాటిని చేశాను. కానీ ఎక్కడ కూడా నేను సక్సెస్ తీసుకునేది లేదు, డబ్బులు తీసుకునేది లేదు. అలాగే ఇది కూడా అనుకున్నా సరే, సత్యన్న గారి మాట కాదలేకుండా దీనిలో ఐడి తీసుకోవడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా జూమ్ వినలేదు, ఆ ప్రోడక్ట్ వాడలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు జూమ్ పంపుతున్న సత్యన్న ఓపికగా, నిజంగా చెప్తున్నా, నేను సత్యన్నకు మరొకసారి వందలు చేస్తున్నా. ఎన్నోసార్లు నాకు జూమ్ లింక్ పంపడం జరిగింది, ఎంత నెగ్లెక్ట్ చేసినా కానీ మళ్ళీ పంపడం జరిగింది. ఎన్నిసార్లు ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ కూడా చేయలేదు, ఎందుకంటే ఇక నెట్వర్క్ లో ఇది కామన్. సరే అని చెప్పేసి ఒకసారి నేను జూమ్ విన్న తర్వాత అరే ఇంత బాగుందా, ఇంత రిజల్ట్ వస్తుందా అని చెప్పేసి నేను వాడడం జరిగింది. వాస్తవం చెప్పాలంటే నాకు వచ్చిన రిజల్ట్ ఈ క్యూర్సెల్ ఎవరికి రాలేదనుకుంటా నేను. ఎందుకంటే అందరికీ వారంలో 5 రోజుల్లో, 3 రోజుల్లో, 2 రోజుల్లో వచ్చింది, కానీ నాకు 1 గంటలో వచ్చింది. ఎందుకు 1 గంట వచ్చిందంటే నేను ఎవ్రీడే 10K రన్ చేస్తానండి. ప్రతిరోజు నేను మాట్లాడేట్లో 10K రన్ గోల్డ్ మెడలిస్ట్ నేషనల్. ఈ విధంగా 10K క్రమం చేసే టైంలో నాకు 8 kilometers 9 kilometers పరిగెత్తే టైంలో కొంచెం అలసట అనిపించేది, ఆగాలి అన్న భావన కలిగేది. సరే అని చెప్పేసి నేను ఇంత మంచి రిజల్ట్ ఉందని అందరూ చెప్తున్నారు కదా అని చెప్పేసి నేను క్యూసెల్ 4:30 వాడు వేసుకున్నాను సార్. పొద్దున ఉదయం 5:30కి రన్నింగ్ వెళ్ళాను. ఆ రోజు మిరాకిల్, కనీసం ఒక 10K రన్ చేసినప్పుడు కనీసం అలసట అనిపించలేదు. నాకు తెలిసి ఒక 5-6 minutes ముందే కంప్లీట్ చేస్తాను. మామూలుగా 15 minutes లో కంప్లీట్ చేస్తాను 10K రన్. ఆ రోజు మాత్రం 45 minutes లో కంప్లీట్ చేయడం జరిగింది. అది ఎంత మిరాకిల్ అయిపోయింది, ఇంత మంచి ప్రోడక్ట్ ఉందా అని చెప్పేసి అప్పుడు మా తెలిసిన మిత్రులకు అంటే ఇవ్వడం జరిగింది. కరీంనగర్ లో అతనికి హార్ట్ పేషెంట్, అంటే హార్ట్ పేషెంట్ మీన్స్ స్టంట్ పడ్డది 3, అది వాటర్ అని చాలా బాగుంటుందని చెప్పడం జరిగింది. అతను కూడా వాడిండు, నా మాట మీద వాడిండు. అతనికి కూడా ఒక మిరాకిల్ రిజల్ట్ జరిగింది. ఏం జరిగిందంటే అతని యొక్క గుండె కొట్టుకోవడము 30 రేట్ గా ఉండేది, అంటే గుడ్డు కొట్టుగా పరిస్థితి 30% గా ఉండేది. ఆ తర్వాత ఇది వాటి తర్వాత నెలకు అతని యొక్క గుండె 48% పెరిగిపోయింది. డాక్టర్లకు అనుమానం వచ్చి ఇది రాంగ్ రిపోర్ట్ వచ్చింది. మళ్ళీ దాన్ని పరీక్ష చేశారు, మళ్ళీ చేస్తే మళ్ళీ 48 వచ్చింది. అది ఏంటి అని చెప్పిస్తే అతను ఫ్యూచర్ వాడుతున్న సార్ నాకు దీనికి ఇది ఇదే కావచ్చు అని చెప్పాడు. అది చాలా బాగుంది అని చెప్పేసి నాకు అతను ఫోన్ చేసి అన్న ఇంత మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పిన తర్వాత అప్పుడు నేను స్టార్ట్ చేశాను సార్ బిజినెస్. అప్పటికే ఒక 3-4 నెలలు నేను టైం అంతా వేస్ట్ చేస్తున్నా. లేకపోతే ఇప్పటికీ నేను సత్తన్న మాట్లాడే నేను కూడా దగ్గర
రూబీ అయ్యే అవకాశం ఉంటుండే, కానీ నేను మిస్ చేసుకున్నా. ఎందుకు? నేను జూమ్ వినకపోవడము, ప్రోడక్ట్ వాడకపోవడము, నాకు తప్పు జరిగిపోయింది. సరే, ఇది విన్న తర్వాత నేను చేశాను, మా హైదరాబాద్ కొంతమంది మిత్రులను కూడా కలిసే క్రమంలో ప్రోడక్ట్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఇలా ఒక 1 month నెగ్లెక్ట్ చేశారు. నెగ్లెక్ట్ చేసిన తర్వాత అతను కూడా నేను జూమ్ పంపడం స్టార్ట్ చేశాను. వినండి సార్ అంటే అతను కూడా విన్నాడు. ఒకసారి వంశీ అన్న మిత్రుడు జూమ్ నెల తర్వాత విన్న తర్వాత అబ్బా చాలా బాగుంది, ఒకసారి ముక్కుపాలరెడ్డి గారి వీడియోని పంపించాలని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. ముక్కుపాలరెడ్డి గారి వీడియో పంపించాడు. ఆ తర్వాత ఆయన ఫుల్ యాక్టివ్ అయిపోయి 1 day 2 star కూడా అయిపోయాడు. 1 star 2 star. అతను ఒక 4-5 members మంచి టీమ్ లీడర్స్ పట్టుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఒకటే రోజుల 2 star అయిపోయాడు. ఇప్పుడు 3 star కూడా అయిపోయాడు. అతని ద్వారా ఒక బ్లేడ్ దొరికింది అనుకుంటే అతని ద్వారా ఇంకొకటి సుంకరి పద్మ ఆనంద్ గారనే మరో బుల్లెట్ దొరికాడు. అతని ద్వారా అతను దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే పైన శ్రీనివాస్ గారు, అలాగే రవికుమార్ సార్, ఇలా ఒక అద్భుతమైన బుల్లెట్స్ దొరికారు హైదరాబాద్ లో. ఈ విధంగా నేను ఒకటే జూన్ మంత్ లోనే జూన్ 1st నాడు 2 star అయినాను, జూన్ 5th నాడు 3 star అయ్యాను, జూన్ 19th నాడు 4 star అయ్యాను. ఈ జూన్ 25 లోపల నేను 5 star అనుకున్న ల్యాబ్ లో మనకి అప్డేట్ చేయడం జరిగింది. సో మన మంచి కోసం జరిగింది. ఇప్పుడు ఈ మంత్ లోపల చివరి వరకు నేను రూపీ ర్యాంక్ అచీవ్ అయ్యే కానీ నేను ఖచ్చితంగా గంట పదంగా చెప్తున్నాను. ఇంకొకటి, ఎందుకంటే నేను వాడకపోవడం వలన, ఇంతవరకు వాడకపోవడం వలన నాకు ఇంత నష్టం జరిగింది. అందుకే దయచేసి ఎవరైనా కానీ ఫస్ట్ ప్రొడక్ట్ వాడుకోండి. నేనెందుకు వాడుకోవాలి అంటే నాకు షుగర్ లేదు, బీపీ లేదు, థైరాయిడ్ లేదు, ఎందుకు వాడుకోవాలనే ఉద్దేశంతో నేను ఒక్క 3-4 months నేను వాడకుండా పక్కకు పెట్టడం జరిగింది. అందరూ వాడండి చెప్తుంటే ఇంత రిజల్ట్స్ అని చెప్తుంటే సరే నేను కూడా నాకు ఏం లేదు అని చెప్పేసి వాడటం వల్ల నాకు అంత రన్నింగ్ లో నిజం చెప్తున్నా. ఇది మన ఒలింపిక్స్ ఎవరైనా క్రీడాకారులు ఉంటే వాళ్ళకి ఇస్తే ఎవరైతే 3rd place లో 2nd place లో ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు 1st place వస్తారు అనేది నాకు నమ్మకం కలిగింది. నిజంగా అది వాళ్ళకి అదృష్టం ఉంటే ఇది చేరుతా నేను అనుకుంటున్నాను. ఇంకొకటి, ఈ నెక్స్ట్ ఈ మంత్ లోనే జూలై మంత్ లోపల నేను రూబీ అవుతాను. జస్ట్ 2026 డిసెంబర్ వరకు నేను గ్రౌండ్ అంబాసిడర్ అవుతున్నాను. ఇంకొకటి, అంతేకాకుండా నా టోటల్ టీం అందరినీ ఒక 100 మందిని గ్రౌండ్ అంబాసిడర్ చేస్తాను, నా టీం వాళ్ళను. అలాగే 500 మందిని నేను డైమండ్ ర్యాంక్ వరకు రీచ్ చేసే ప్రతి నా ప్రయత్నం చేస్తాను. వాళ్ళకు కంపల్సరీగా వాళ్ళతో నేను వాళ్ళు డబ్బులు తీసుకునే విధంగా, వాళ్ళను రీచ్ అయ్యే విధంగా, డైమండ్ రీచ్ అయ్యే విధంగా నేను కష్టపడి వాళ్ళతో వెంట ఉండి నా యొక్క సహకారం అందిస్తాను. ఈ ప్రోగ్రామ్ కు అంటే ఈ యొక్క లైవ్ టీమ్ కు అన్ని సహకారం అందించిన ఈ జూమ్ టీం కావచ్చు, నా లక్కీ సత్యన్న గారు కావచ్చు, అలాగే నా డౌన్ లైన్ టీం, వాళ్ళ సాయంతోనే, వాళ్ళ యొక్క కృషితోనే నేను ఇంత ఎదిగాను. వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి, యూనివర్స్ కు, గాడ్ కు, ప్రతి ఒక్కరికి పేరున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దయచేసి ఇంకొకటి ఏంటంటే, వాడని మాట ఉంటే ఎవరైనా ఖచ్చితంగా ఫస్ట్ వాడింది, వాడిన తర్వాతనే మీరు మీ బిజినెస్ తొందరగా పికప్ చేసుకోగలుగుతారు, తొందరగా రీచ్ అయ్యగలుగుతారు అన్నది నా యొక్క నమ్మకం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సతన్న, థ్యాంక్ యూ మై గ్రేట్ లీడర్స్, థ్యాంక్ యూ క్యూస్టల్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ. గ్రేట్ సార్. నిజంగా మీరు సాధిస్తున్నారంటే మన టీం సాధించేస్తారు సార్. మనం సాధించి చూపిస్తాం అందరికి. చాలా కాన్ఫిడెన్స్ గా, చాలా చక్కగా చెప్పారు. హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్. వెరీ గ్రేట్ సార్. రైట్ అండి, మన దగ్గర నుంచి మరొక 4 star మనం ఇన్వైట్ చేసుకుంటున్నాము. యువరాజ్ 4th star. మన దగ్గర ఒక్కొక్క స్టార్ పెరుగుతుంటే వాళ్ళ అనుభవాలతో సహా వాళ్ళు ఇచ్చే మన సందేశం కూడా చాలా చక్కగా ఉంటుందండి. చూస్తున్నారు కదా. ఎస్ యువరాజ్ గారు, మీ టైం స్టార్ట్ అయిందండి. యువరాజ్ గారు 4th star. సార్ లేరైనా అడ్రస్ ఏమని చెప్పండి సార్ ఒకసారి. సార్ యువరాజ్ గారు 4th star. ఓకే, సారు హ్యాండ్ రైస్ కూడా చేయలేదు. ఇచ్చాను ఒకరికి, ఆయన కాదేమో సార్. అయితే అదే ఆయన యువరాజ్ గారు, మీరు ఆల్రెడీ కోస్ట్ లో ఉన్నారు, మీరే అయితే మాట్లాడండి సార్ ఒకసారి.
ఓకే సార్, మీ వాల్యుబుల్ టైం ఇది, మీరు మాట్లాడలేకపోతున్నారు. ఓకే, మరొక్కసారి అండి, మన దగ్గర ప్రెస్టీజియస్ ఏదైతే మనం అనుకుంటూ ఉంటామో అన్ని ర్యాంక్స్ కి మంచి బేస్ అయిపోయిన తర్వాత 3 స్టార్ బేస్, 3 స్టార్ తర్వాత మళ్ళీ 5 స్టార్ చక్కగా ఉంటుందండి అక్కడ. దాని తర్వాత అన్ని డబుల్ అయిపోతాయి. సో ఇది టేక్ ఆఫ్ లాగా, అంటే అక్కడికి మంచి టీమ్స్ వచ్చేసి ఉంటాయి. వాళ్ళ కింద ఒక 1 స్టార్లు 2 స్టార్లు 3 స్టార్ల వరకే ఉంటారు. వాళ్ళకి స్టేబుల్ ఇన్కమ్ ఉంటుంది, వాళ్ళు కంఫర్టబుల్. ఇంకా అక్కడ నుంచి ఇంకా మనకి బిలీఫ్ లెవెల్స్ హ్యాపీగా ఉంటాయి. వాళ్ళ కింద కూడా చాలా మంది టీమ్స్ ఉంటారు. సో అలాంటి స్టార్ ర్యాంక్ అంటే 5 స్టార్ అండి ఇక్కడ మనకి 5 స్టార్. సో అలాంటి 5 స్టార్ ని మనము ఈ రోజు ఇప్పుడు ఇన్వైట్ చేసుకున్నాము. వాస్తవాయి శ్రీహర్ రాజు గారు 5 స్టార్. నమస్తే అండి, ఆల్ ఆఫ్ యూ. నా పేరు ఎస్ సార్, ప్లీజ్ సార్. క్యూసెల్ సభ్యులందరికీ నా శుభోదయం. నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నానండి. ఇందులో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక నన్ను క్షమించాలి అందరూను. నేనైతే నెట్వర్కర్ అయితే కాదండి. నేను యాక్చువల్గా దీంట్లోకి రావడానికి కారణం నా అప్లై అని బాలరెడ్డి గారు అండి. నాకు జనవరి నెలలో ఏంటంటే మా మిస్సెస్ క్రానిక్ ఆస్మా పేషెంట్ అండి. అయితే ఆవిడకి నేను జనవరిలో 1,70,000 ఖర్చు పెట్టానండి హాస్పిటల్కి. తర్వాత నాకు రెడ్డి గారు కలిసి, రాజు గారు మీరు బోల్డ్ డబ్బులు ఖర్చు పెడుతున్నారు, వై డోంట్ యూ యూజ్ దిస్ ప్రోడక్ట్ ఫర్ యువర్ వైఫ్ అని చెప్పేసి ఆయన నాకు ఇచ్చారు. ఆయన మీద నాకు ఎప్పటి నుంచో పరిచయం అండి, ఆయన 15 ఏళ్ళ నుంచి. ఆయన ఈ ప్రోడక్ట్ వాడండి అన్నారండి. నేను జనవరి 17th పేమెంట్ చేస్తే నాకు జనవరి 30th నాకు ప్రోడక్ట్ వచ్చిందండి. 31st నుంచి నేను మా మిస్సెస్ ఇద్దరు వాడటం మొదలు పెట్టామండి. మా మిస్సెస్ అయితే పొద్దున్న సాయంకాలం తీసుకుందండి. తనకి ఏంటంటే క్రానిక్ ఆస్మా పేషెంట్ అండి, బీపీ, షుగర్, థైరాయిడ్, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఇది మేము వాడుతున్న క్రమంలో ఫిబ్రవరి 20th మాలో ఒక విధమైనటువంటి చేంజెస్ కనిపించినాయండి. మా ఫేస్ లో గ్లో రావటం, మా మిస్సెస్ లో గ్లో రావటం. దీంట్లో ఈ క్రమంలో ఉంటే మమ్మల్ని చూసి మార్చి 1st వీక్ ఆ టైంలో చాలా మంది, 10-15 మంది మా ఇంటికి వచ్చి, నేను ఎవరికి చెప్పకుండా మీరు ఏదో వాడుతున్నారు, మీ ఫేస్ లో ఏదో తేడా ఉంది, మాకు కూడా చెప్పండి ఏంటి అంటే 10-15 మందికి నేను తెప్పించి ఇచ్చానండి. అప్పుడు కూడా రెడ్డి గారు ఏమన్నారంటే, రాజు గారు మీకు రిజల్ట్ వచ్చింది, మీరు 10 మందికి రిజల్ట్ ఇచ్చారు కదా, నేను వాడుకుంటానండి, నేను బిజినెస్ చేయలేనండి అని చెప్పేసి అంటే, అలా కాదు రాజు గారు, మీరు 10 మందికి ఇచ్చేస్తున్నారు, మీ ద్వారా ఇంకో 100 మంది 1000 మంది కన్నా మీరు ఇలా సపోర్ట్ చేస్తే వాళ్ళ హెల్త్ బాగు చేసిన వాళ్ళు అవుతారు కదా, మీరు దీని బిజినెస్ గా కాకుండా దీని కింద అనుకుని మీరు చెయ్యండి అని చెప్పేసి నన్ను వెనకాల వెన్ను తట్టి నన్ను ప్రోత్సహించారండి. ఆ క్రమంలో నా కింద సత్యనారాయణ గారు ఆయన ఒక లీడర్ దొరికారండి, రామకృష్ణ రాజు గారు అని ఒక లీడర్ దొరికారండి. వీళ్ళిద్దరూ కూడా చాలా స్పీడ్ గా చేస్తూ, నేను మార్చ్ 1st వీక్ లో మొదలు పెడితే నేను మార్చిలో 3 ర్యాంక్స్ అచీవ్ అయ్యానండి. 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్ అచీవ్ అయ్యాను. అట్ ద సేమ్ టైం కేరళ టూర్ కూడా అచీవ్ అయ్యానండి. ఓకే అండి. తర్వాత అక్కడి నుంచి అప్పుడు కూడా నన్ను రెడ్డి గారు వచ్చి, రాజు గారు మీరు బాగా చేస్తున్నారు, మీరు సిల్వర్ కాదు, బాగా మీకు ఇది ఉంది పొటెన్షియల్. నేను మాట్లాడలేనండి, నాకు ఇది పబ్లిక్ లో మాట్లాడాలంటే నాకు షేరింగ్ అండి, నాకు దానివల్ల నేను నెట్వర్క్ లో కానీ, నేను పబ్లిక్ మీటింగ్ లో కానీ చేయటంలో నా జీవితంలో చాలా లాస్ అయ్యానండి అని చెప్పేసి చెప్పిన. కాదు, మీకు రెడ్డి గారు నన్ను దగ్గరుండి చేసిన తర్వాత ఏంటంటే మార్చి నెలలోనే లయన్ ప్రసాద్ గారితో కూడా కల్పించారండి నాకు. కేరళ టూర్ లో కాకుండా హైదరాబాద్ లో మన లయన్ ప్రసాద్ గారు వస్తే వారిని కల్పించి మీరు చేయగలరు, చెయ్యండి అని చెప్పేసి అంటే, అప్పుడే నాకు ఒక మిరాకిల్ కూడా జరిగిందండి. ఏంటంటే నేను వాడుతున్న క్రమంలో నాకు ఫ్రోజన్ షోల్డర్ ఉండేదండి. ఫ్రోజన్ షోల్డర్, బ్యాక్ పెయిన్ ఉంటే ఆ 2 తగ్గినాయండి. అదే కాకుండా నాకు నా హెయిర్ మొత్తం 70% హెయిర్ ఊడిపోయిందండి. ప్లస్ మొత్తం అంతా వైట్ హెయిర్ అయిపోయిందండి. ఇవి వాడుతున్న క్రమంలో నాకు బ్లాక్ హెయిర్ కూడా రావటం మొదలు పెట్టిందండి. ఇవన్నీ చూసిన తర్వాత ఆ రోజునే ఆయన కూడా చూపించడం జరిగిందండి. ఎవరికి, మన ఎర్నాల ప్రసాద్ గారు, లైన్ ప్రసాద్ గారు కూడా చూపించడం జరిగిందండి. మీరు చెయ్యండి, ఇది బాగుంటుంది అని చెప్పేసి. నాకు మెయిన్ ఇందులోకి నేను సక్సెస్ అవడానికి, మా మిస్సెస్ క్రానిక్ ఆస్మా పేషెంట్ అండి. 50 years నుంచి కంటిన్యూస్ గా ఇయర్లీ వన్స్ అన్న హాస్పిటల్ అడ్మిట్ అయ్యే పరిస్థితి అండి. ఐసీయూలో పెట్టడం, దాని నుంచి రావడం. ఇది వాడిన తర్వాత ఈ రోజు వరకు లాస్ట్ 3-4 months నుంచి వాడిన తర్వాత ఒక్క రోజును కూడా
ఇది స్టెరాయిడ్ కానండి, నెబులైజర్ కానీ, ఇన్హేలర్ కానీ వాడలేదండి. ప్లస్ షుగర్ కూడా 500 mg వాడేది 250 mg తగ్గిందండి. అలాగే థైరాయిడ్ కూడా 112 నుంచి 100 mg వచ్చిందండి. ఇవన్నీ చూసిన తర్వాత నేను ఏంటంటే ఇంకా పబ్లిక్ లో ఇంకా వెళ్ళలేదండి. నాకు ఎందుకంటే ఎందుకో కదా నేను ఒక స్టేటస్ లో బతికాను కదా, నేను వెళ్ళి ఇలా చేస్తే నా ఫ్రెండ్స్ రిలేషన్ లో ఏమనుకుంటారు అనే దీంట్లో కొద్దిగా ఇబ్బంది పడ్డానండి. తర్వాత నాకు ఎప్పుడైతే ఇది మన ఇది రేపు 15th కి మన ఇది ఉంది కదండి, చండీగఢ్ లో మన లాంచింగ్ ఇది ఉంది కదండి. నేను సిల్వర్ ఎందుకు అవ్వలేకపోయాను, అయ్యి ఉంటే నేను అందులోకి వెళ్ళేవాడిని కదా. నేను కొద్దిగా స్పీడ్ గా చేసి ఉంటే సిల్వర్ అచీవ్ అయితే నేను కూడా చండీగఢ్ వెళ్ళి పార్టిసిపేట్ చేసేవాడిని కదా. దీంట్లో మినిమం ర్యాంక్ రావాలి అంటే మన కంపెనీలో మనకి ఏదైనా పార్టిసిపేట్ చేయాలి అంటే సిల్వర్ ర్యాంక్ అచీవ్ అవ్వాలి. దానికోసం ఇక్కడి నుంచి నేను August 15th లోపల సిల్వర్ ర్యాంక్ అచీవ్ అవ్వాలని డిసైడ్ అయ్యానండి. డిసెంబర్ నాటికి డైమండ్ గోల్డ్ అవ్వాలని డిసైడ్ అయ్యానండి. నా కింద ఎవరైతే ఉన్నారో సత్రు సత్యనారాయణ గారికి ఎవరైతే ఫస్ట్ నేను ఫోన్ చేశానండి. ఆయన చేస్తే ఆయన చాలా రోజులు నా ఫోన్ ఎత్తలేదు. ఏంటి పరిస్థితి ఏంటి, మనం ఏంటి ఇలా ఇతనికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. కొన్నిసార్లు స్విచ్ ఆఫ్ కూడా చేసేవాడు ఆయన. తర్వాత ఆయన జాయిన్ అయ్యి ఆయన కింద 3 3 స్టార్లు అయ్యారండి. ప్లస్ కేరళ మన థాయిలాండ్ అచీవ్మెంట్ నా టీమ్ లో మొత్తం 10 మంది అయ్యారండి. కాబట్టి ఇందులో ఎవరైనా సరే మన బిజినెస్ ఈగోని పక్కన పెట్టి మన ఎదరోడికి హెల్త్ ఇస్తున్నాం, ఎవరిని మోసం చేయట్లేదు, ఇందులో లైబిలిటీ లేదు. కాబట్టి అందరూ కూడా నాలాగా ఆలోచించకుండా ముందుకు అడిగేస్తూ అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నానండి. అందరికీ నమస్కారం. వెరీ వెరీ గ్రేట్ సార్, గ్రేట్ సార్, సూపర్ సార్, నిజంగా గ్రేట్ అండి. అందరికీ ఒక విషయం అండి, సార్ చెప్పిన విషయాల్లో చూడండి, సార్ ఏమన్నారంటే నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను, తప్పులు ఉంటాయేమో అన్నారు. సార్ ఇక్కడ ఎవరికైనా మన యూనివర్సిటీ, మన లయన్స్ యూనివర్సిటీలో ఇస్తున్న కొన్ని క్లాసెస్ కావచ్చు, డైలీ జూమ్స్ కావచ్చు, లేకపోతే అప్లైన్స్ గైడ్ లైన్స్ కావచ్చు, అది ఏదైనా కానివ్వనండి, సక్సెస్ కి మంత్ర అంతే. అప్లైన్ చెప్పడం వినడం, జూమ్ లో ఏం చెప్తే అది ఫాలో అవ్వడం, మీరు యాక్షన్ ప్లాన్ లకు వెళ్ళడం, ఇంతేనండి. సారే కాదండి, ఎవరికైనా చూడండి, ప్రత్యేకంగా మనకి సార్ గురించి మాట్లాడతాను ఇప్పుడు, విఎస్ రాజు గారి గురించి. ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా ఎక్కడ కూడా, సో కేవలం మన సిస్టమ్ ని ఫాలో అవుతూ మన అప్లైన్స్ చెప్పినవి నమ్మకంగా ముందుకు యాక్షన్ ప్లాన్ లకు తీసుకుని వెళ్తూ సార్ ఒక్కొక్క అడుగు పైకి వచ్చి ఇప్పుడు 5th స్టార్ అయిపోయి నెక్స్ట్ సిల్వర్. అట్లాగే సార్ ఏం చెప్పారంటే కొంచెం గోల్ పెట్టుకుని నేను చాలా మంచి స్టేజ్ కూడా వెళ్ళిపోతాను, నేనే కదా నా టీం ని కూడా తీసుకెళ్తున్నారు. అంతేనండి, ఎవరైనా అంతేనండి. ఇక్కడ మేము ముందే మాట్లాడడానికి వచ్చి ఉండాలేమో, మేము ముందే మంచి లీడర్ అయి ఉండాలేమో, మాకు ముందే అన్ని విషయాలు తెలిసి ఉండాలేమో, ఇవన్నీ ఏం అక్కర్లేదండి. ఇక్కడ జస్ట్ సక్సెస్ ని ఎట్లా తెలుసుకోవాలని మీకు ఆల్రెడీ కొంచెం ముందే తెలుసుంటే ఇక్కడ కొంచెం స్పీడప్ అవుతారు, నో ప్రాబ్లం. ఎవరికైనా ఒకటే లాంటి క్లాస్ ఇక్కడ జరుగుతుంది. ఒక క్లాస్ గదిలో 40 మంది స్టూడెంట్స్ ఉంటే అక్కడ ఏది మూసి పెట్టి ఒక్కొక్కరికి సీక్రెట్స్ ఏం లేదండి. బోర్డు మీద ఎలాగైతే ఒక టీచర్ 40 మందికి ఒకేలా క్లాస్ చెప్తారో ఇక్కడ కూడా అలాగే ఓపెన్ గా మనకి జూమ్ మీటింగ్స్ జరుగుతున్నాయి. తీసుకోవడం మీది, మీరు ఎట్లా తీసుకుంటారు, మీరు ఏ విధంగా తీసుకున్న దాన్ని సక్సెస్ అవుతారనేది స్టూడెంట్ మీద ఎట్లయితే ఆధారపడుతుంది ఇక్కడ కూడా సేమ్ అండి, అంతే. అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరు ఇక్కడ సక్సెస్ అవుతారండి. ఎందుకంటే మీరు ఉన్నది టీమ్ లైన్స్ టీమ్ లో. మన యూనివర్సిటీనే సక్సెస్ కి మారుపేర్లాగా ఉంది. ఓకే, చాలా చాలా సంతోషం అండి నిజంగా. ఈ రోజు మనకి ఈ అచీవర్స్ ట్రాక్ లో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని, వాళ్ళు సక్సెస్ అయిన విధానాన్ని, ఇవన్నీ చెప్పిన మాట తీరు నిజంగా చాలా చాలా బాగుందండి. అయితే మనకి ఈ రోజు ఈ సక్సెస్ ఎవరైతే వచ్చున్నారో వాళ్ళందరితో పాటు అయిపోయింది ఈ రోజు మన సెషన్. అయితే అందరికీ ఒక విషయం అండి, మన సిస్టమ్ ఎప్పుడైతే కంప్లీట్ గా సైట్ కంప్లీట్ గా అయిపోతుందో, మాక్సిమం ఈ రోజు అయిపోతే రేపటికి మళ్ళీ మనం అనౌన్స్ చేస్తాము మన టెక్నికల్ సెషన్ ని. సో అందరూ కూడా ఎవ్వరు కూడా ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన టెక్నికల్ సెషన్ ఎప్పుడైతే వస్తుందో మనం దాన్ని ఫాలో అవుతే మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. రైట్ అండి, ఇంతటితో ఈ రోజు ఈ సెషన్ ని క్లోజ్ చేసుకుంటున్నాము.
విత్ ద పర్మిషన్ ఆఫ్ అవర్ గ్రేట్ అప్లైన్, అవర్ గ్రేట్ మెంటర్ లైన్ సార్, ఒక్కసారి సిగ్నల్ ఎస్ అని చెప్తే మనం క్లోజ్ చేసుకుంటాము. సార్ లైన్ సార్, విత్ యువర్ పర్మిషన్. ప్లీజ్ కంక్లూడ్. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మీరు ఇచ్చిన మా సిగ్నల్ మాకి. ఓకే అండి, ఈ రోజుతో ఈ సెషన్ ని మనము ఇంతటితో క్లోజ్ చేసుకుంటున్నాము. అందరికీ హ్యాపీ డే అహెడ్. జై హింద్.